मेरा सब्सक्राइबर है, उन लोगों को बेस्ट क्वालिटी दिखाने के लिए मैं आया एक्चुअली। सो इधर क्या क्या आइटम मिलेगा आपके पास? देखिए मैम, हमारे पास सारे मतलब 750 डिज़ाइनें हैं हमारे पास, जिसके अंदर आपको प्लेन प्रिंट वर्क के सारे फैब्रिक मिलेंगे। ओके। बाकी अगर आप इधर देखोगे तो आपको पूरा अस्तर के आइटम दिख जाएंगे। और यहाँ पे मैंने आपको सिंपल दिखाया है, ये सारे वर्क में आएंगे। जैसे आपको यहाँ पे मिल जाएगा आपको कोस्मोस के ऊपर, यहाँ पे एनसी मॉस के ऊपर मिल जाएगा, यहाँ पे आपको क्रश के अंदर मिल जाएगा, मतलब प्योर के अंदर, पॉलिस्टर के अंदर पोजीशन प्रिंट वर्क के आइटम आपको मिल जाएंगे। बाकी ऐसे मेरे पास फेंडी वगैरह में जो स्पेसिल होते हैं उसके ऊपर भी वर्क है, प्लेन के भी आइटम है, मतलब सारे आइटम है। तो आप वीडियो में बने रहिए। बट बेसिक कितने से स्टार्ट है आपके पास? ऐसे देखने जाए तो हमारे पास जो प्लेन फैब्रिक है 17 रुपीज़ से स्टार्ट है, 17 रुपीज़ से। और गेंजा का फैब्रिक स्टार्ट है, और लाइनिंग के अंदर मेरे पास 19 रुपीज़ से स्टार्ट है, 19 से। చూసారు కదండి, 17 రూపాయలకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంట. ఫస్ట్ లైక్ వీళ్ళ దగ్గర లోయెస్ట్ ప్రైస్ 17 రూపాయలకి ఆర్గంజా క్లాత్. నెక్స్ట్ लाइनिंग है 19 रुपीज़, 19। లైనింగ్స్ వచ్చేసి 19 రూపాయల నుంచి స్టార్ట్ అన్నమాట. 19 రూపీస్ లైనింగ్స్. हैवी आइटम आता है। పొజిషన్ అంటే ఆల్రెడీ దీని మీద ప్రింట్స్ ఉంటే ప్రింట్ మీద వర్క్ వస్తుంది అనమాట. ये सब हैवी लहंगा वगैरह में, गाउन में सब चलता है। और अगर आप लो प्राइस में जाओगे तो लो 5 का, 135 का, 185 का, ऐसे करके 500 600 तक रेट है इसके अंदर। तो है उसके बाद ये आइटम है तो इसका कॉस्टिंग ज़्यादा आता है, 75 रुपीज़ तो इसका खाली डिजिटल प्रिंट का चार्ज होता है। और वर्क का इसके अंदर सीक्वेंस का वर्क किया हुआ है, फिर इसमें आपको जरी का वर्क किया हुआ है। క్లాత్ ప్లెయిన్ అయితే 60 రూపాయలు అనమాట మనకు. ఓన్లీ ప్లెయిన్ ఇలాగే తీసుకుంటే. लेकिन ये जो फैब्रिक है, जो क्लॉथ है, ये फेंडी है, स्पेसिल। साउथ में इसको स्पेसिल बोलते हैं। స్పేసిల్ లేదా ఫ్యాండీ రెండు చెప్తారనమాట. ఇది इसमें प्लेन कितना? ये प्लेन आपको इसके अंदर अलग अलग क्वालिटी, अगर डीप फेंडी लोगे, डीप फेंडी तो आपको 50-55 रुपीज़ अराउंड पड़ेगा। और अगर प्योर का लोगे तो आपको 70 रुपीज़ से स्टार्ट है इसके अंदर। 70 నుంచి స్టార్ట్. డిపెండ్, దీంట్లో ఇంకా క్వాలిటీ పెరిగే కొద్ది రేట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో డి అంటే డూప్లికేట్ తీసుకుంటే ఇంకా తక్కువ కూడా వస్తుంది అనేసి అర్థం అనమాట. చాలా మందికి తెలియని ప్రాబ్లం ఏంటంటే కొందరు ప్లెయిన్ క్లాత్ తీసుకెళ్లి డై వేసుకోవచ్చు అని अबे అనుకుంటారు. देखिए, पूरा हैवी बीड्स वर्क का जो शादी में, वेडिंग वगैरह में जो लहंगा बनते हैं ना दुल्हन का, उसके మన ఎంహెచ్ లో వేసిన డిజైన్స్ తో కంపేర్ చేస్తే ఇది నాకు దూరం నుంచి చూడడానికి ఓకే, బట్ దగ్గర నుంచి అయితే చాలా పెద్ద పెద్దగా, చాలా కొంచెం మోడ్గా అనిపిస్తుంది. బట్ తక్కువ బడ్జెట్ లో కావాలన్న వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది ఇది. इसका प्राइस क्या है? ये आपको 700 प्लस का आएगा, 700 प्लस 1 మీటర్. 300 से स्टार्ट है। బట్ దీంట్లోన అంటే డిపెండ్ ఆన్ క్వాలిటీని బట్టి क्वालिटी 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ అప్ టు 800 వరకు. అంటే క్వాలిటీ ఎంత ప్యూర్, ఎంత క్వాలిటీ ఉంటే అంత రేట్స్ ఉంటాయి. అయితే చాలా మందికి తెలియదు ఏంటంటే ప్లెయిన్ క్లాత్ తీసుకెళ్ళి డైయింగ్ వేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ డైయింగ్ ఏది అవుతుంది, ఏది కాదు అనేది మెయిన్ తెలుసుకోవాలండి. డైయింగ్ వచ్చేసి ఓన్లీ విస్కాస్ మాత్రమే అవుతుంది. విస్కాస్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే మనకు డైయింగ్ అవ్వదో అది పాలిస్టర్, అది ఓన్లీ ప్రింట్కి యూజ్ చేస్తారు, లేదా మిల్ కలరింగ్ మాత్రమే చేస్తారు ఇక్కడ. అది సో ఇది డైయింగ్ అని చెప్పారు. కాకపోతే తప్పాల అంటే మామూలు కలరింగ్ మనం చేయించాలి అంటే మనకి విలేజెస్ లో, మన సిటీస్ లో తెచ్చుకొని అవ్వదు అనమాట. ఇది ఓన్లీ డిజిటल ప్రింట్ అవుతుంది దీని మీద. बाकी इसके अंदर हमारे पास फैब्रिक का चार्ट होता है, सेट गार्ड होता है, जिसके अंदर आपको डिफरेंट क्वालिटी के आपको सेट गार्ड रहते हैं। जूम करके दिखाओगे तो यहाँ पे आप देखो बिस्को सेंटोन है 8 kg क्वालिटी, सब पे रेट मेंशन किया हुआ है। చూడాల్సింది క్లాత్ సేమ్ ఉంటుంది, నేమ్ సేమ్ ఉంటుంది. దీంట్లోనే ఏంటంటే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది 44 వస్తుంది, 56 వస్తుంది. రెండు డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అది ఒకటి గుర్తుకు పెట్టుకోవాలి మనం ఏ పన్నా తీసుకుంటున్నాం అనేది. ఇది 8 kgs వస్తుంది. ఇది సేమ్ మరి 9 kgs కి. 8 kg ది వేరే రేట్ ఉంటుంది, 9 kg ది వేరే రేట్. ఆ కేజెస్ చూసుకోవాలి అండ్ మనము లెంత్ చూసుకోవాలి, 44 56 అనేది. దాంట్లో విస్కోసా, పాలిస్టరా, ఇవి మెయిన్ 3 మాత్రం మనము గుర్తుకు పెట్టుకొని ఏదైనా మనకు మెటీరియల్ కావాలంటే అడగాల్సినవి. ये आपको डोला सिल्क हो गया, ये रसियन सिल्क हो गया, मतलब 60 जॉर्जेट हो गया, 100 विस्कोस जॉर्जेट हो गया। तो इसके अंदर मेरे पास क्वालिटी आते हैं। మొత్తం ఇలా ఉన్నవన్నీ ఇది విస్కోస్ మొత్తము. ఇదంతా కూడా మనకు తప్పలా న్యాచురల్ డైయింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కలర్స్ లో పర్చేస్ చేయాలంటే చాలా క్వాంటిటీ అయిపోతుంది. కొన్ని ఇలాంటిది ఏంటంటే మనం బయట తీసుకొని కలర్స్ చేసుకోవచ్చు. బట్ అది విస్కాసే ఉండాలి. కొంచెం కంపేర్ టు పాలిస్టర్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు బీడ్స్ లాగా కనిపిస్తుంది కానీ బీడ్స్ కాదు, ఇది సీక్వెన్, హాట్ సీక్వెన్ అంటారు. బీడ్స్ లాగా ఫోల్డ్ అయి ఉంటుంది. బట్ ఎక్కువ వాష్ చేసినా ఇచ్చేసినా ఇది పోతుంది. బీడ్స్కి దీనికి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది లైట్ వెయిట్ లో ఉంటుంది బాగా. ये कितना पर मीटर? ये आपको पड़ेगा मैम, इसके अंदर मेरे पास 138 से लेकर के 200 तक इसके अंदर रेट है।
ఇది మల్చందేరి అండ్ ఏ విస్కోస్ కా పాలిస్టర్ కా हाँ विस्कोस का क्वालिटी है, Viscose. प्योर क्वालिटी है ఈ విస్కోస్ అనేది కొంచెం ప్యూర్ ఉంటుంది క్వాలిటీ, సో ఇది కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట విస్కోస్. 175 लेके 135. 135 से 200. हाँ अब ये साटन पे फॉल प्रिंट आ जाएगा ये पूरा. जिम्मी चूक ऊपर आपको बीड्स वर्क देखने के लिए मिल जाएगा. ये सब पूरा हैवी बीड्स वर्क है. ये सब देखो, ये सब बेहतरीन डिजाइन डिजिटल प्रिंट विथ बीड्स वर्क. ये सब पूरा बात फैब्रिक आएगा, सॉफ्ट फैब्रिक आएगा ये सब पूरा. ये सब ఒకవేళ మనం ఎక్కువ స్టాక్ పెట్టుకోలేము కలర్స్ అన్నప్పుడు ఇలా కొంచెం మనం తీసుకొని మనం కలర్ డైయింగ్ నేర్చుకుంటే కనుక మనం కూడా డై చేయించవచ్చు. లేదు అంటే కొన్ని సిటీస్లో డై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను నెక్స్ట్ వీడియోలో డైయింగ్ ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో చేస్తాను. సో సెల్ఫ్గా ఎవరికైనా కావాలన్నప్పుడు మనం డైయింగ్ కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అన్నీ కూడా ఇలా బండల్స్ ఉంటాయి. మనకు ఒకసారి ప్రైస్ అయితే లాస్ట్లో అడుగుదాం ఏ క్వాలిటీ ఎంత ప్రైస్ ఉంటుంది అనేది. సో ఒక బండల్లో మ్యాక్సిమం 7 kgs 10 kgs 9 kgs అలా ఉంటుందన్నమాట. మనకు ఆ బండల్ తీసుకుంటే కేజీ వైజ్గా ఒక కేజీ 700 600 500 అండ్ క్లాత్ క్వాలిటీని బట్టి కేజీ వెయిట్ ఉంటుంది. బండల్ తీసుకోవాలి. ఒక బండల్లో ఇప్పుడు ఇలా బండల్ అంటే ఇది మ్యాక్సిమం 7 to 9 10 kgs ఉంటుంది టోటల్ బండల్ ఇది. సో అది మొత్తం తీసేసుకోవాలి ఇలా అట్లా. మనకు కలర్ చాయిస్ ఉండదు, రేట్ అయితే చీప్గా వస్తుంది. ఎవరికైనా మ్యాచింగ్స్ కావాలి, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకోవాలి తక్కువ రేట్లు అనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఇలా వెయిట్ చేస్తారనమాట. మనకు ఇది ఈ టోటల్ బండల్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా. సో హాఫ్ కి హాఫ్ మనకు దానిలో సెలెక్టెడ్ పీసెస్ లో ఆ రేట్ ఉంటుంది. ఇలా చూస్ లేకుండా మనకు ఉన్న బండల్ తీసుకోవాలంటే హాఫ్ కి హాఫ్ రేట్ అనమాట. అంటే మనకు క్రేప్ అనమాట. అండ్ సాఫ్ట్ క్లాత్ కి మనము లోపల వేసుకోవడానికి లైనింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది క్రేప్. సో టోటల్ గా 9.3 ఉంది. ఇస్కా కేజీ का कॉस्ट क्या है? 150 1 kg कॉस्ट. 1 kg को कितने मीटर आता है? ये ऑलमोस्ट नहीं ये काफ़ी ज़्यादा आता है. ये ऑलमोस्ट 90 to 20 मीटर आएगा. ఒక కేజీకి 20 మీటర్స్ 19 to 20 మీటర్ ఒక కేజీకి మనకి ఇది వస్తుంది. బట్ ఆ మీటర్ మనకు 7-8 రూపీస్లో దొరికిపోతుంది అనమాట. లైక్ ఇలా బండల్లో చూస్ కలర్లో. సో చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఒక 4-5 బండల్ తీసేసుకుంటే తక్కువ ప్రైస్లోనే మనకు లైనింగ్స్ అనేది దొరికిపోతాయి. సో ఇది కొంచెం బాగా కాస్ట్ ఉంటుందంట క్వాలిటీ హై ఉండడం వల్ల. నెట్ కూడా అంతే మనకు ఇది 7 రూపీస్కి పర్ మీటర్ లాగా వస్తుంది. 2 నుంచి 8 మీటర్ వరకు ఒక్కొక్క పీస్ మ్యాక్సిమం ఉంటుంది అనమాట. 2 మీటర్స్ నుంచి 8 మీటర్స్ అప్ అండ్ డౌన్.